హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీ కస్టర్డ్ సేమియా ప్రిపరేషన్ చూద్దామండి. ఇలా ఒకసారి పిల్లలకు సింపుల్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. 1 కప్ సేమియా వేసుకొని ఇది బాగా వేయించుకున్నాను నెయ్యిలో. ఇదంతా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక దీన్ని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ పాలు తీసుకోండి. ఇక్కడ నేను ముందుగానే పాలు వేడి చేసుకున్నానండి. ఈ 1/2 లీటర్ పాలు దీంట్లో పోసుకొని అవి బాగా కలుపుతూ మరిగించుకోండి. ఇలా కలుపుతూ మీగడ రాకుండా మరిగించుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని పాలు తీసుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లో నేను 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇవి ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకుంటున్నాను. ఇదంతా ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో మనకు పాలు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకున్న సేమ్యాల్ని దీంట్లో వేసి ఉడికించుకోండి. సేమ్యాలంతా దీంట్లో వేసుకొని కలుపుతూ ఇవి బాగా ఉడికే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇది కొంచెం ఉడికాక దీంట్లో 4 స్పూన్స్ షుగర్ వేసుకోండి. మీకు స్వీట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి. నేను ఇక్కడ 4 స్పూన్స్ వేస్తున్నాను. షుగర్ వేసుకొని ఈ షుగర్ అంతా కరిగేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా సేమ్యాలు బాగా ఉడికాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ ఒక బౌల్లో కలుపుకున్నాం కదా, అది ఇప్పుడు దీంట్లో వేసేసుకోండి. ఇది వేసుకొని అదంతా బాగా కలుపుకోండి. కలుపుకొని 2 సార్లు మరిగినాక ఆఫ్ చేయండి స్టవ్ను. ఇప్పుడు దీనిపైన కొంచెం బాదాంలు కట్ చేసుకొని వేసుకొని ఇది వేడివేడిగా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలకు ఎంతో ఇష్టమైన కస్టర్డ్ సేమియా ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి, ఒక కామెంట్ కూడా చేయండి. ఇంకా మిగతా వీడియోలు కూడా నా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మిగతా వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.